హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 221 పాయింట్స్ గెయిన్ అయి 24,585 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 505 పాయింట్స్ గెయిన్ అయి 55,510 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 746 పాయింట్స్ గెయిన్ అయి 80,604 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ పెరిగిందండి. కొంచెం పాజిటివ్ న్యూస్ ఏనండి, అది ఒకసారి చూద్దాం ఆ న్యూస్ ఏందో. ట్రంప్ పుతిన్ అండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 15 సమావేశం కానున్నారండి. భేటీ తర్వాత రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగవచ్చని ఇన్వెస్టర్లు ఆశాభావంతో ఉన్నారు. యుద్ధం ముగిస్తే రష్యాపై విధించే ఆంక్షలు అమెరికా ఎత్తేస్తుంది. ఫలితంగా భారత్ పై కూడా ఆటోమేటిక్గా ఆంక్షలు తొలగిపోతాయి. సో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామనే కారణంతో ట్రంప్ భారత్ పై 50% టారిఫ్లు విధిస్తున్నాడు కదా. ఇప్పుడు రష్యాపై ఆంక్షలు తొలగిస్తే భారత్ కూడా ప్రయోజనం ఉంటుంది. టారిఫ్ల ప్రభావం తగ్గి ఆందోళన తగ్గుతుందన్న ఊహాగానాలండి. డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలు పెంచిన తర్వాత స్టాక్ మార్కెట్ నష్టం చవిచూశాయి కదా. అయితే ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉండదని ఇన్వెస్టర్లు అంచనా వస్తున్నారండి. భారత్ పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేశాడు కదా. రాబోయే రోజుల్లో ఆ టారిఫ్లు 15 నుంచి 20% తగ్గే అవకాశం ఉందండి. ఇది మార్కెట్ భావిస్తుంది కాబట్టి ఇవాళ కొంచెం మార్కెట్ పెరిగింది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న దాన్ని బట్టి రీసెంట్గా ఏందండి, ఒక్క నిమిషం మీకు 1 డే క్యాండిల్లో చూస్తాను. సేమ్ అదే సపోర్ట్ అండి. ఇదేంటిది ఇక్కడ నుంచి రండి. మే 12th మే నాడు సపోర్ట్ 24,350 అనుకుంటే 300. ఇది ఆల్మోస్ట్ నేను ఫస్ట్ చెప్పాను అండి. 24,300 బాగా సపోర్ట్ ఉందండి. ఈ మొన్నటి వరకు 350 ఉండే, ఇప్పుడు 300 ఉంది. ఇప్పుడైతే సపోర్ట్ గా 300 పెట్టుకోండి. రేపటికైతే చెప్తున్నాను, రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తున్నాను. ఇక్కడికి వస్తే మాత్రం మార్కెట్ కొంచెం జాగ్రత్త ఉండండి. నిఫ్టీ అయితే 24,300 సపోర్ట్, బ్యాంక్ అది రెసిస్టెన్స్ అయితే 24,600. ఈ ప్లేస్ లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అండి, బై చేయకండి. అంటే నేను చెప్పాను కదా, ఏదైనా పైన క్లోజ్ అయితే కాల్ బై చేసుకోండి, కింద క్లోజ్ అయితే పుట్ బై చేసుకోండి. క్లోజ్ అంటున్నాను కదా, అది 1 అవర్ లోపు అయితే ఇప్పుడు చెప్తున్నానండి. 5 minutes 15 minutes 1 hour ఎలా చూడాలో ఇప్పుడు చెప్తానండి. మనకు మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుందిగా, 10:15 వరకు ఈ 1 hour వరకు మనం 5 minutes క్యాండిల్ చూడాలండి. ఎందుకంటే అప్పటికి ఇంకా మనకు మార్కెట్ క్లారిటీ ఉండదు కాబట్టి 5 minutes మనకు కొంచెం మంచి గైడెన్స్ ఇవ్వగలదు, మంచి దిశానిర్దేశం చేయగలుగుతుంది. అదే 10:15 తర్వాత 15 minutes క్యాండిల్ చూడండి. 10:15 నుంచి 11:15 వరకు. ఆఫ్టర్ 11:15 1 hour క్యాండిల్ చూస్తే సరిపోతుందండి. 1 hour 15 minutes ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుండాలి, పరిస్థితులను బట్టి ఫ్లక్చువేట్ అవుతూ చూస్తుండాలి. ఇదండి మీరు చూసే విధానం. ఫస్ట్ 1 hour 5 minutes, నెక్స్ట్ 1 hour 15 minutes, ఆ తర్వాత 11:15 నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు 1 hour క్యాండిల్ చూస్తే సరిపోతుంది. ఇదండి చూసే విధానం. చాలా రోజుల తర్వాత చెప్పాను కదండి నేను. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సపోర్ట్ అండ్ చెప్తాను నేను. బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ 54,900 అండి, రెసిస్టెన్స్ 55,600. ఈ ప్లేస్ లో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త ఉండండి. నేను జాగ్రత్త అంటే దేనికి అంటున్నా అంటే, ఇప్పుడు సపోర్ట్ దగ్గర సపోజ్ రేపు మార్కెట్ 55,005 ఆ ప్రాంతంలో 510 ప్రాంతంలో ఓపెన్ అయింది అనుకుందాం. ఇది ఇక్కడ లైన్ డ్రా చేసానుగా, ఈ లైనే అనుకుందాం. సపోజ్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. ఇప్పుడు మార్కెట్ కిందికి వచ్చింది, పడుతూ 54,900 దగ్గరకు వచ్చింది. ఇంకా పడుతుందని మాత్రం ఇక్కడ బై చేయకండి. అయ్యో ఇదంతా క్యాప్చర్ చేయలేదు, ఇక్కడ నుంచి ఇంకా కిందికి పడుతుంది కావచ్చు, ఇక్కడ నుంచి క్యాప్చర్ చేద్దామని కొందరు బై చేస్తుంటారు చూడండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ బై చేయదు. సడన్ గా అప్పటిదాకా పడిపోయిన క్యాండిల్స్ ఒక్కసారిగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తాయి. నేను అందుకోసం చెప్పేది ఏంటంటే, మీరు ఏ టైం ఫ్రేమ్ లో ఉన్నారో చూసుకోండి. ఒకవేళ సపోర్ట్కి వచ్చే టైంకి మీరు 12 ఆ ప్రాంతంలో ఉన్నారనుకోండి, 12:50 దాటి ఉన్నారనుకోండి, చెప్పాను కదా ఇందాక 11:15 దాటి ఉన్నారనుకోండి,
11:15 తర్వాత ఏం చెప్పాను నేను, 1 అవర్ క్యాండిల్ చూసుకోండి అని చెప్పాను. 1 అవర్ క్యాండిల్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏందనేది. ఆ 1 అవర్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు సేల్స్ అది పుట్ తీసుకోండి. ఇలా పెరుకుంటూ ఒకవేళ 10-15 వరకు ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చూస్తాం, 10-15 తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ చూసుకోండి. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ క్లోజ్ అవుతుందంటే కాల్ బై చేసుకోండి. ఆ విధంగా అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటిది, సెన్సెక్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను, దీని సపోర్ట్ 54,900, రెసిస్టెన్స్ 55,600. సెన్సెక్స్ కి సపోర్టు 79,700, రెసిస్టెన్స్ 80,700. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, సపోర్ట్కి వచ్చినప్పుడు ప్రైస్ రివర్స్ అయి పైకి వెళ్ళొచ్చు, రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు అప్పటి వరకు పెరిగిన మార్కెట్ మళ్ళీ రివర్స్ తీసుకొని కిందికి రావచ్చు అండి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ 1 అవర్ 5 మినిట్స్, నెక్స్ట్ 1 అవర్ 15 మినిట్స్, ఆ తర్వాత 11:15 తర్వాత మొత్తం 1 అవర్ క్యాండిల్ చూడొచ్చు, ఆ 15 మినిట్స్ కూడా చూడొచ్చు. చూసే విధానం ఇది. మీకు చూడడం రావాలండి. మార్కెట్లో క్యాండిల్ చూడడం వచ్చింది అనుకోండి, మీరు మార్కెట్లో 60-70% మార్కెట్ని విన్ అయినట్టే. ఇవి ఐటీఎం వాల్యూస్ నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్లో. ఇవాళ ఒక కాల్ ఇచ్చాను, చూసారా అండి? ఏమి ఇచ్చానండి, 24,350 కాల్ ఇచ్చాను. అది మార్నింగ్ కొంచెం లేటే ఇచ్చాను, మార్కెట్ ఓపెన్ అయినాక 1 అవర్ తర్వాత ఇచ్చాను నేను. 205 మీద క్లోజ్ అయితే బై చేయమని చెప్పేసి టార్గెట్ 249 ఇచ్చాను. ఒకసారి దానికి సంబంధించినవి చూద్దాం. 24,350 కాల్ చూద్దామండి. నేను కాల్ ఎక్కడ ఇచ్చానంటే 205 మీద క్లోజ్ అయితే అని చెప్పాను. ఒక దశలో వచ్చింది, రివర్స్ అయింది, క్లోజ్ కాలే. ఇది ఎక్కడ క్లోజ్ అయిందండి, ఇక్కడ దాకా వచ్చి హై అయితే 207.95 దాకా వచ్చింది, క్లోజ్ మాత్రం 204 దగ్గర వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయిందండి 210. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి నేను ఏమైంది, సడన్ గా స్పైక్ అయింది చూసారా. నేను వెంటనే ఏం చేశానంటే, నేను టార్గెట్ పెట్టింది 249, కాకపోతే ఇక్కడ నేను చూసుకోలేదండి. ఈ టాప్ సిపిఆర్ ఉంది, ఇక్కడ టాప్ సిపిఆర్ ఉండడం వల్ల నేను వెంటనే ఏం చెప్పానండి, మీకు ఎగ్జిట్ అయిపోయింది అని చెప్పాను. అప్పటికే మనకి ఎంత వచ్చిందండి, 30 పాయింట్స్ వచ్చినాయి. 30 పాయింట్స్ అంటే ఎంత, 2250 ఒక్క లాట్కి. కానీ లాస్ట్కి మనం అన్న టార్గెట్ రీచ్ అయిందండి. ఎంత, 249 అన్నాం. 249 కంటే ఇంకెంత పోయిందని 282 వరకు వెళ్ళింది. అంటే 250 అనుకోండి, 250 అంటే 32 పాయింట్స్ ఎక్స్ట్రా వెళ్ళిందండి. ఇదండి, నేను మళ్ళీ మధ్యన ఏ కాల్ ఇవ్వలేదు, ఒకటే కాల్కి స్టిక్ అయి ఉన్నాను. 1 అవర్ వరకు, ఆఫ్టర్నూన్ 1 అవర్ అయినా కూడా నేను ఒకటే కాల్కి స్టిక్ అయ్యాను. మధ్యన ఏ కాల్ ఇవ్వలేదు, పుట్ సైడ్ అని, బ్యాంక్ నిఫ్టీ అనేదని. నాకు ఒకటే కనబడింది, ఆ ఒకటే మీకు కాల్ ఇచ్చాను దానికి. అంతేనండి, మనం కూడా అంతే. ఏదైనా దానికి స్టిక్ అయినాం అనుకో, దానికే స్టిక్ అవ్వాలి. అది లాసా లాభమా అది తర్వాత, అది మన అదృష్టమే నిర్ణయిస్తుంది. కానీ మనకి ఏదైతే కనబడుతుందో అదే మనం చేయాలి. కనబడని దాన్ని గుడ్డిగా ఏదో మార్కెట్ కిందికి వెళ్తుంది అని చెప్పి పుట్టివ్వడం, మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పి కాలు ఇవ్వడం కాదండి. మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉందా లేకుంటే కింద పడే అవకాశం ఉందా, దాన్ని నేను అనాలిసిస్ చేసుకొని ఒక కాల్ ఇచ్చాను. మధ్యాహ్నం నేను ఇంతకుముందు అన్న ఇది యాడ్ చేసుకోండి, కాల్ సైడ్ యాడ్ చేసుకోండి, పుట్ సైడ్ యాడ్ చేసుకోండి అని చెప్పి 2-3 కాల్స్లలో 2-3 సార్లు చెప్పాను. కానీ ఈరోజు ఒకటి 1 సైడ్ చెప్పాను. మార్కెట్ కిందికి వెళ్ళింది, ఇక చూడండి నేను ఇచ్చిన తర్వాత ఎంత కిందికి వెళ్ళింది చూడండి. ఒకసారి రివర్స్ అయింది, రివర్స్ అయ్యి కిందికి వెళ్ళింది. ఎంతలో 166 దాకా వెళ్ళింది. ఎక్కడి 205, ఎక్కడ అంటే 40 పాయింట్స్, 40 చిల్లర. మళ్ళీ రివర్స్ అయ్యి బ్రేక్ అయింది. ఇదండి, ఓకేనా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఊరికే చేసుకోవాలా అని మీకు అనిపిస్తే ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్ని హిస్టరీని చూడండి.
నేను పెట్టిన వీడియోలు కొంచెం నా ప్రజెంటేషన్ మంచిగా ఉండదండి, అదే ఇబ్బంది అవుతుంది యూట్యూబ్లో. ప్రజెంటేషన్ మంచిగా ఉండదు, కానీ నేను చెప్పే మ్యాటర్ ఏమనేది మాత్రం మీరు గ్రహిస్తే మాత్రం అందులో మ్యాటర్ ఉంటుందండి నేను చెప్పే విషయంలో. సో దాన్ని మాత్రమే గ్రహించండి. నా సక్సెస్ రేటు ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్ చూసిన తర్వాతనే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, ఓకేనా అండి? దీనికి సంబంధించింది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తానండి, ఈ ఐటీఎం వాల్యూస్. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే దయచేసి త్వరగా జాయిన్ అవ్వండి. ఇట్లాంటి కాల్స్ ఇస్తుంటాను, మీరు ప్రాఫిట్ పొందొచ్చు. ఇంతేనండి, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.